మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. వృషభ రాశి వారికి ఇయర్ ఎండింగ్ డిసెంబర్ నెల ఎలా ఉందో తెలియజేస్తారా? సో ఈ టోటల్ ఇయర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ రాశి ఏదంటే వృషభ రాశి అని నేను చెప్తానండి. టోటల్ ఇయర్ లో అందులో ఒక 2 months మాత్రం సరిగా లేదండి. 3 months అనుకోవచ్చు. మిగతా 9 months చాలా బాగున్నాయి. అయితే ఈ బాగలేని 3 నెలల్లో ఈ డిసెంబర్ మంత్ అని మనం చెప్పుకోవచ్చు. బట్ బాగలేదంటే టూ మచ్ బాగలేదని కాదు. అంటే అప్పటిదాకా వాళ్ళు స్మూత్ గా వెళ్ళిపోతున్నారు కాబట్టి కొంచెం స్లోగా ఉండే మంత్ అని మనం చెప్పుకోవాలి. సో ఈ వృషభ రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూస్తుంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదం అంతా ఇందులో ఉంటాడు. సో ఫస్ట్ ఈ డిసెంబర్ మంత్ అనగానే ఎనర్జెటిక్ అయిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది 16th నుంచి. ఎప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అయిపోయిందో మనకి ముగ్గులు వేయటం స్టార్ట్ అయిపోతారు, గొబ్బెమ్మలు పెట్టడం స్టార్ట్ అయిపోతుంది, హరిదాసులు వస్తారు. అంతేకాకుండా ఈ టైంలో మనకి ఎక్కువ మంది అయ్యప్ప స్వామి భక్తులు కూడా మకర దర్శనానికి సంబంధించి 40 days ఈ మంత్ నుంచే స్టార్ట్ చేసేసుకొని వెళ్ళిపోతారు. సో ఈ వీటితో కాకుండా మనకి ప్రొఫెషనల్గా చూసుకున్నా కానీ చాలా మందికి డౌన్ టైం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ టైంలో సర్వర్లన్నీ మెయింటెనెన్స్ గురించి అని ఐటీ వాళ్ళందరికీ హాలిడేస్ ఇస్తారు 10-15 days. హెచ్ఆర్ వాళ్ళు కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు. సో మీరు ట్రావెల్ ప్లాన్ చేసుకున్నారా, మాకు పెట్టండి డీటెయిల్స్ అని. అట్లా లీవ్ బ్యాలెన్స్ అని ఉంటాయి, అవన్నీ ఇక్కడ అవగొట్టేసుకుంటారు నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ రాకుండా. సో ఏ ప్రకారం చూసుకొని మనకు కూడాను ఎగ్జామ్స్ ఉంటుంది ఈ టైంలో. మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అయిపోయి నెక్స్ట్ ఏం జరుగుతుందండి, వెకేషన్స్కి వెళ్ళిపోతారు. బట్ ఏదున్నా కానివ్వండి ఇప్పటి నుంచి అంత హడావుడి ఉంటుంది ఏంటి, ట్రావెల్ ఎడ్యుకేషన్కి వెళ్ళటానికి, వెకేషన్కి వెళ్ళటానికి అంతా. సో నాకు కొంతమంది క్లయింట్స్ ఎన్ఆర్ఐలు అంతా ఇండియా వస్తున్నామండి ఈ టైంలో, లేదంటే మేము సింగపూర్ వెళ్తున్నామండి, ఏదైనా పూజలు ఉంటే ఈలోపే చేసేసేయండి, మాకు ఈ డేట్స్ కావాలని ముందుగానే బుక్ చేసేసుకుంటున్నారు అనమాట. సో ఇలాంటి చక్కటి ఏమంటారు హై ఎనర్జెటిక్ మంత్ అనమాట. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే మనం ఎక్స్టర్నల్ థింగ్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో మనకి జాతరలు కానివ్వండి, సంక్రాంతి, కోడి పందులు ఇలా ముందు అంటే ఇప్పటిదాకా మనం ఆధ్యాత్మికంగా ఇంటర్నల్గా ఉన్న వాళ్ళం కాస్త ఎక్స్టర్నల్కి వెళ్ళి షిఫ్ట్ అయిపోతుంది. సో ఇలాంటి టైంలో వృషభ రాశి వాళ్ళు డిసెంబర్ మంత్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ప్లానెట్స్లకు అనుకూలంగా లేవు. ఇప్పటిదాకా వీళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అయింది. నేను అదే చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్తూ ఉంటాను, వృషభ రాశికి ఎవరికి బాగా లేకపోతే నాకు కాల్ చేయమని. సో చాలా మంది కాల్స్ అయితే చేస్తున్నారు, వాళ్ళకి ఇండివిజువల్ జాతకం కూడా చూస్తున్నారు. బట్ స్టిల్ ఇప్పటికి కూడా వృషభ రాశి వాళ్ళకి అదేదో సినిమాలో డైలాగ్ లాగా సమయం లేదు మిత్రమా అన్నట్లు వీళ్ళకి బెస్ట్ టైంలో ఉన్నారండి. ఈ టైంలోనే వీళ్ళు జాతకం 1-2 సార్లు వివాహాలు కానివ్వండి, ఏదైనా ప్రమోషన్స్ కానివ్వండి, తర్వాత పొలిటికల్ గా ఈ రోజు మార్నింగ్ ఒకళ్ళు చేశారు నాకు, వాళ్ళు ఇప్పటిదాకా పొలిటీషియన్స్ కి బ్యాక్ హ్యాండ్ లో ఉండి హెల్ప్ చేస్తున్నామండి, మేము ఫ్రంట్ గా వచ్చి చేద్దాం అనుకుంటున్నామండి, ఏంటి చేయొచ్చా చేయకూడదు, ఇలాంటి డెసిషన్స్ వాళ్ళది వృషభ రాశి. ఈరోజు మార్నింగ్ కొంతమంది నాకు మేము ఫారిన్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం అండి, ఇండియాలో లేదు, అసలు వెళ్ళొచ్చా లేదా, ఇట్లాంటి ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవడానికి బెస్ట్ టైం ఇది. ఈ టైంలోనే మ్యారేజ్, ఈ టైంలోనే పిల్లలు కానివ్వండి, అంత అవ్వాల్సిన టైం ఈ టైం అండి. ఇన్ కేసు ఎక్కడైనా కనుక లేదు స్ట్రక్ అంటే ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను అదే 1 సార్లు చెప్తా, టైం బాగున్నప్పుడు అన్ని చేసుకోవాలి, టైం బాగలేనప్పుడు చేసుకోక, టైం బాగలేనప్పుడు చేయడానికి స్తోమత లాగా ఇప్పుడు చేసుకుంటాను ఒకటానికి. ఎందుకంటే వీళ్ళకి ఫ్యూచర్లో ఏలినాటి సినిమపోతుంది. ఒక 1 year ఉంది అంటే ఆల్రెడీ 1 year ఇట్స్ ఓవర్, నెక్స్ట్ 1 year వీళ్ళకి సరిగా ఉంది. ఈ టైంలో మనం అది నెక్స్ట్ వీడియోలో వచ్చి డిస్కస్ చేసుకున్నాం. సరిగ్గా స్క్రూటినైజ్ చేయించుకుంటే లైఫ్ ముందుకు వెళ్ళిపోవచ్చు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. కరెక్ట్ అండి. వృషభ రాశి వాళ్ళకి నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తుంటాను. 2 రాశులు, మకర రాశి, వృషభ రాశి, అంతా బాగుంది, లేదు అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. సో బట్ ఈ రాశులు వాళ్ళు ఎక్కువ మంది కనెక్ట్ కూడా అవుతున్నారు. దే ఆర్ గెటింగ్ బెనిఫిట్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఈ టైంలో మనకి 5 గ్రహాలు మారుతున్నాయండి. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటేనండి, వీళ్ళకి గురువు 2nd ఉండి బాగా విపరీతంగా యోగ్యతనిస్తున్నాడండి. ఈ రాశి వాళ్ళకి ధన ప్రవాహం బాగుంటుంది. అయితే అలాంటిది లాస్ట్ మంత్ వాళ్ళు గురువు అత్యాచారం చేయటం వల్ల వేరే రాశులకు షిఫ్ట్ అయిపోవడంతో ధనానికి ఇబ్బంది పడ్డారు. కానీ ఈ మంత్ ఆ గురువు మళ్ళీ యథాస్థితిగా నార్మల్కి వచ్చేసి ధన ఫ్లో, మనీ ఫ్లో అయితే ఉంటుంది. బట్ వేరే గ్రహాలు కూడా ఎక్కువగా వీళ్ళకి అంత అనుకూలంగా లేవు. ఈ మంత్లో కొంచెం ఏమంటారు, కొంచెం సఫోకేట్ అవుతారు. ఓకే, ఊపిరాడకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. బట్ అది కూడా ఒక 30 days అని చెప్పుకోవాలి. ఈ మంత్ కొంచెం పేషెన్సీగా ఉండాలి. మనకి గ్రహాలు చూసుకుంటే అండి, సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 మేజర్ గ్రహాలు. ఇందులో సూర్యుడు, కుజుడు ఇద్దరు ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నారు. ఏమవుతుందంటే వీళ్ళకి విపరీతమైన పీడ, బాధను కలిగించడం, ఆల్మోస్ట్ లైక్ డేంజరస్ టు లైఫ్ అనే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. బుధుడు విరోధాన్ని కలిగిస్తాడు. అప్పటిదాకా చక్కగా ఉన్నవాళ్ళు కాస్త గొడవలు పడుతూ ఉంటారు, వీళ్ళు ఏదైనా పని చేద్దామంటే ఆపోజ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఒకటి ముఖ్యమైనది, ఈ రాశి వాళ్ళకి యువత జన బాధ,
ఇన్ కేస్ జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. ఒక 30-40 డేస్ కేర్ఫుల్గా ఉండాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే సూర్యుడు 8th హౌస్లో ఉండటంతో దుర్దోష శత్రు సంవాదో గమనాగమన విధం దుఃఖ వార్తాశ్రుతం చైవ అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళకి బ్యాడ్ థాట్స్ వస్తాయంట. స్మార్ట్గా ఏదేదో చేద్దామని చూస్తూ ఉంటారు. తర్వాత శత్రువులతో గొడవ పడుతూ ఉంటారు. అటు ఇటు ట్రావెల్ చేస్తే అందులో వీళ్ళకి లాభం ఏమి ఉండదు. దాంతోపాటు చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. సో ఈ టైంలో అతిగా భయపడే పరిస్థితి కూడా ఉంటుంది. ఇదంతా సూర్యుడు ఇస్తున్నారు. సో సూర్యుడు తను ఉన్న పొజిషన్ బాగలేదు, తను చేసే దృష్టి బాగలేదు, ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. తర్వాత కుజుడు సూర్యుడికి ఇంకా యాడ్ అవుతూ ఇంకా ఇబ్బంది పెడతారు అనమాట. సో 2 క్రూర గ్రహాలు అగనెస్ట్గా ఉన్నాయి. అందుకని కేర్ఫుల్గా ఉండాలి. కుజుడు 8th హౌస్లో ఉండకూడదండి, మంచిది కాదు. ఏం చేస్తాడు, ప్రవాస కార్యహాని సాత్ కసారోగపడనం స్థాన నాశనం రుణచ్ఛేద అంటారు. అంటే అప్పులు కనుక చేస్తుంటే విపరీతం కనుక ప్రెషర్ వచ్చి అప్పులు చేయాల్సి వచ్చేస్తుంది. ఉన్న పొజిషన్ కోల్పోతామేమో అనే బెదిరింపులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో కొంతమంది జాబులు పోయినా కానీ మీరు ఆశ్చర్యపడవసరం లేదు. కసారోగపడనం చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి కంజెస్టెడ్గా ఫీల్ అయ్యి దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ట్రావెల్ చేయటం, లాంగ్ వెకేషన్కి వెళ్ళటం, అక్కడ ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు లాంగ్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు 1-2 సార్లు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా 1-2 సార్లు ఆల్టర్నేటివ్ పెట్టుకొని మరీ వెళ్ళాలి. ఇన్ కేసు అక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే ఏంటి అన్నదాన్ని పెట్టుకొని ట్రావెల్ ప్రిపేర్డ్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇది మనకి బట్ ధనానికైతే ప్రాబ్లం ఉండదు. మీకు మొదట్లో నేను చెప్పాను, గురువు తన యాక్చువల్ ప్లేస్కి వెళ్ళిపోయి ధన ప్రవాహం అయితే ఏదో ఒక విధంగా ఆపుతూనే ఉంటుంది. శుక్రుడు అగైన్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు. లేడీస్ ద్వారా లేదంటే లేడీస్ జెంట్స్ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చి మిస్అండర్స్టాండింగ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోపస్తదా భీతి సర్వదా అంటే ఎక్కువగా కోపపడుతూ భయపడంగా ఉండే పరిస్థితిలో ఉంటుంది. క్లేశ జీవనం, ఒక్కోసారి జీవితం లైఫ్ అనేది టఫ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ జాడ్యం అని చెప్తారు. అంటే స్త్రీల ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో జనరల్గా వీళ్ళు భార్యాభర్తలు ఎవరైనా ఉన్నా కానీ లేదంటే ఇన్ కేసు ఏమంటారు ఇంట్లో వాళ్ళతో మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చి మీరు ఏదైనా పని చేస్తే ఆపేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఈ టైంలో ఒకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే లవ్, రొమాన్స్, ప్లేజర్స్ చాలా బాగుంటుంది ఈ టైంలో. సో వెకేషన్కి అందుకనే మనకి ఇందాక బిగినింగ్లో చెప్పుకున్నట్లు ఈ టైంలో వెకేషన్స్ ఎందుకు ప్లాన్ చేస్తారంటే ఈ ఇంట్లో ఉండి గొడవలు పడేదానికంటే బయటకు వెళ్ళిపోయి అంటే అక్కడ ఎంజాయ్ చేసుకుంటే అందుకని ఈ టైంలో మనకి చూడండి మహర్షులు కూడా ఎలా పెట్టారు, ఆధ్యాత్మికంగా పెట్టారు. చూడండి గ్రహాలకు అనుగుణంగానే ఇవి పెట్టి ఈ టైంలో గొడవలు పడతారని ఇవన్నీ పెట్టేశారు. హరిదాసులు రావటం, ముగ్గులు వేసుకోవటం, మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది అని చెప్పేసి ఇవి మనకి గ్రహాలు బట్టి అని చెప్పుకోవచ్చు అండి. మరి నక్షత్రాలను బట్టి ఎలా ఉందండి వృషభ రాశి వారికి? నక్షత్రం కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు ఉంటాయండి. కృతిక నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉందండి. ఈ టైంలో లాభప్రదంగా కూడా ఉంటుంది నక్షత్రం. అయితే ఫైనాన్షియల్ క్రైసిస్, హెల్త్ క్రైసిస్, హెల్త్ ప్రాబ్లమ్ 2 చూపిస్తుంది. ఈ 2 విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. రోహిణి నక్షత్రం వాళ్ళకి అగైన్ లాభప్రదంగా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అగైన్ హెల్త్ కాంప్లికేషన్స్, ఫైనాన్షియల్ క్రైసిస్ 2 చూపిస్తుంటుంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి దరిద్రము, ధనహీనత అని చెప్తూ ఉంటుంది, బంధనము, రోగం. ఈ మృగశిర నక్షత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కొంచెం నెగిటివ్ ఏమంటారు ప్రతికూల పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి ఓన్లీ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ మిగతా విషయాలు చాలా కేర్ఫుల్గా ఉంటాయి. హెల్త్ విషయం లేదా మనీ క్రైసిస్, మనీకి చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే బంధించబడినటువంటి పరిస్థితి కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అని చెప్పుకోవాలి. కృతికా నక్షత్రం వాళ్ళకి చిన్న చిన్న గాయాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం, ఇంటికి సంబంధించి కానీ లేదంటే అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ సరిగ్గా కంఫర్టబుల్గా లేక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 2 నక్షత్రం వాళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ ప్లాన్ చేసినా కానీ 1-2 సార్లు అంతా వెరిఫై చేసుకొని నీట్గా వెళ్ళి లేదంటే ఆల్టర్నేటివ్ మెథడ్స్ పెట్టుకొని ఇన్ కేస్ అక్కడ అనుకున్న విధంగా లేకపోతే ఏంటి అన్న దాంతో ప్లాన్ చేసుకుని వెళ్తే బాగుంటుంది. సో మరి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? ఈ రాశి వాళ్ళకి అంతా బాగుందండి. అఫ్కోర్స్ ఈ ఒక్క మంత్ ఓకే, బట్ అదర్వైజ్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి అంతా బాగుంది. బట్ ఈ మంత్లో వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. ఇన్ కేస్ మిడ్ లెవెల్ మేనేజర్స్ ఉన్నా, పొలిటీషియన్స్ ఉన్నా, రాజశ్యామల హోమం చేయించుకున్నా, చండీ హోమం చేయించుకున్నా చాలా బాగుంటుంది. సో మిగతా గ్రహాల ప్రకారం కనుక చూసుకుంటే ఓవరాల్గా ఎగనెస్ట్గా ఉంది కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే ఇండివిజువల్గా జాతకం చూపించుకొని భార్యాభర్తల మధ్య గొడవలు అంటే విశ్వావసు గంధర్వరాజ హోమం చేయించుకోవటం, లేదంటే జాబు ప్రయత్నంలో ఉండి సరిగా రాకపోతే వాళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేసుకోవటం. కొంతమందికి ఫారిన్ వెళ్ళాలని ఆలోచన లేదంటే ఫారిన్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ ఉన్న వాళ్ళకి రాహు ప్లస్ మన్యు పాశుపతం ఇవి చేయించుకున్నా కానీ చాలా బాగుంటుందండి.
ఇంకేమైనా ఇండివిజువల్గా వాళ్ళ జాతకం సరిగా లేకపోతే మనకు ఒకసారి టెస్ట్ చేయించుకొని అంటే అనాలిసిస్ చేసి అందులో ఏమైనా కాలసర్ప దోషాలు ఉన్నాయా, పితృదోషాలు ఉన్నాయా, సర్పదోషాలు ఉన్నాయా, ఇలాంటివి స్త్రీ శాపాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ బ్యాక్ ఎండ్లో ఉంటాయి, మామూలుగా కనపడదు అంటే నార్మల్ కండిషన్ మామూలుగానే ఉంటుంది. బట్ మనకు టైం బాగలేనప్పుడు ఇవన్నీ వచ్చి ట్రిగర్ అవుతా ఉంటుంది. అది ఈ టైంలో వీళ్ళకి ఉండకూడదు, కరెక్ట్గా ఉండి వెళ్ళిపోతూ ఉండాలి. బట్ ఇన్ కేసు ఏదైనా ఉంటే కనుక మనకు చూపించుకుంటే మనం హెల్ప్ చేయొచ్చు. సో వృషభ రాశి వారికి ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అయితే ఎలాగో వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ మీకు కలిసి రావాలి. ఆ తర్వాత ఎలాగో శనిపీడ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు కాబట్టి ఒకవేళ మీలలో ఎవరికైనా పర్ఫెక్ట్గా లేదు అని అంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి సార్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో ఎలా ఉంటుంది, ఎలా ఉండొచ్చో గైడెన్స్ శుభ్రంగా అందుతుంది. అంతే కదండి. కరెక్ట్. ధన్యవాదాలు. నమస్తే అండి.